మహేష్ బాబు. మహేష్ బాబుకి 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఒక చేత్తో మంచి పనులు చేస్తాడు. ఇంకో సైడ్ ఏమో ఇంకో చేత్తో చెడగొడతాడు. జనాల్ని చెడగొడతాడు. అసలుకి ఆ మంచి పనులేంటో, ఆ చెడ్డ పనులేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఫస్ట్ వచ్చేసి మంచి పనులు ఏం చేశారో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహేష్ బాబుకి ఒక ఫౌండేషన్ ఉంది. ఈ మహేష్ బాబు ఫౌండేషన్లో చాలామంది పిల్లల్ని రక్షించాడు. చాలామంది పిల్లలకి ఆపరేషన్స్ చేపించి బ్రతికించాడు. అంటే పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళలో కొంతమందికి, ఈ పేద పిల్లలందరికీ గుండెకి సంబంధించిన ఆపరేషన్ అనేది చేపించాడు. అలాగే చాలామంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ వైస్గా కూడా చాలా హెల్ప్ చేశాడు. అలాగే శ్రీమంతుడి సినిమాల్లో విలేజ్ని అడాప్ట్ చేసుకుంటాడు కదా, దానిని రియల్ లైఫ్లో కూడా చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో 2 విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఒక విలేజ్ పేరు వచ్చేసి బుర్రిపాలెం, ఇంకో విలేజ్ పేరు వచ్చేసి సిద్ధాపురం. అంటే ఈ 2 విలేజెస్లో స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేశాడు. అంటే శ్రీమంతుడి సినిమాలో ఎలా చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అలానే చేశాడు. ఇది చేసిన తర్వాత సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నాడు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, కరోనా టైంలో చాలామందికి హెల్ప్ అనేది చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి డొనేషన్ ఇచ్చాడు. అలాగే ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా చాలా హెల్ప్ చేశాడు. రెయిన్బో హాస్పిటల్స్తో కొలాబరేషన్ అనేది అయ్యి చాలామంది పిల్లల్ని సేవ్ చేశాడు. చెప్పాలంటే మహేష్ బాబు ఇన్కంలో 30% చారిటీస్కే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు కదా, మౌంటైన్ డ్యూ కానీ డెన్వర్ కానీ, వీటి నుంచి వచ్చే డబ్బులంతా చారిటీస్కే వెళ్ళిపోతాయి. అంటే అడ్వర్టైజ్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చే డబ్బుల్లో ₹1 కూడా ఉంచుకోడు. అయితే మీరు అనొచ్చు, ఇంత మంచోని పట్టుకొని జనాల్ని చెడగొట్టాడు అని ఎందుకన్నావు అని. చెప్పాలంటే ఒక రకంగా మహేష్ బాబు వచ్చేసి జనాల్ని చెడగొట్టాడు. అది ఎలా అంటారా? ఎలా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా. మహేష్ బాబు వచ్చేసి పాన్ బార్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. హిందీ యాక్టర్ టైగర్ ష్రాఫ్తో కలిసి ఈ పాన్ బార్ అడ్వర్టైజ్మెంట్ని ఇచ్చాడు. ఈ అడ్వర్టైజ్మెంట్ చూడగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఏంటి మన మహేష్ బాబు అయినా పాన్ బార్ని ప్రమోట్ చేస్తున్నాడని. సో అప్పటిదాకా మంచి పనులు చేసిన మహేష్ బాబు ఈ అడ్వర్టైజ్మెంట్ చేయగానే బ్యాడ్ అయిపోయాడు. అంటే ఇప్పుడు జనాలు నువ్వు వచ్చేసి 100 మంచి పనులు చేసినా కానీ గుర్తుపెట్టుకోరు, కానీ నువ్వు వచ్చేసి ఒక చెడ్డ పని చేస్తే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. సేమ్ ఇలానే మహేష్ బాబు విషయంలో కూడా జరిగింది. ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఇలా అంటాడు, బాలీవుడ్ కెనాట్ ఎఫోర్డ్ మీ అంటాడు. అంటే బాలీవుడ్ వచ్చేసి తనని కొనలేదు, అలాగే బాలీవుడ్లో సినిమాలు చేయనని చెప్పాడు. It was very simple for me, sir. I mean, I don't know if I sounding arrogant, but I did get a lot of offers in Hindi. But my simple thing is, I don't think they can afford me in Hindi. Sir, so that's the reason I can't waste my time. ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మహేష్ బాబు బాలీవుడ్ యాక్టర్ అయిన టైగర్ ష్రాఫ్తో అడ్వర్టైజ్మెంట్ చేశాడు. జనరల్గా ఈ పాన్ బార్ అడ్వర్టైజ్మెంట్ అనేది బాలీవుడ్ యాక్టర్స్ చేస్తారు. అంటే బాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు కదా, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ ఇలాంటి వాళ్ళు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ వీళ్ళకంటే ఏం పని ఉండదు, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. కానీ మహేష్ బాబు చేయగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అంటే చాలామందిని ఇన్స్పైర్ చేసే మహేష్ బాబు ఇలా చేయగానే షాక్ అయిపోయారు. మహేష్ బాబు సొంత ఫ్యాన్సే మహేష్ బాబుని తిట్టారు. మహేష్ బాబు మౌంటైన్ డ్యూ ఇంకా డెన్వర్ ఇలా కొన్ని యాడ్స్ ఇచ్చాడు. ఈ ప్రొడక్ట్స్ని వాడడం వల్ల పీపుల్ ఏమీ ఎఫెక్ట్ అవ్వరు, కానీ ఈ పాన్ బార్ ఏదైతే ఉందో దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఈ పాన్ బార్ అనేది మనుషులకి మంచిది కాదు. సో మహేష్ బాబు వచ్చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి చాలామంది చెడిపోయారని చెప్పాలి. సో మహేష్ బాబు వచ్చేసి ఒక చేత్తో మంచి పని చేశాడు, ఇంకో చేత్తో చెడ్డ పని చేశాడని చెప్పాలి. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.